అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనములు దేవా. తండ్రి 2వ మాసము 7వ దినము తండ్రి పునరుద్ధాన దినముగా ప్రభువును మాకు అనుగ్రహించిన దేవా వందనములయ్యా. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును తలంచుకొని ప్రభువును స్తుతించాము. పాటల ద్వారా ఘనపరచం, ఆరాధన ద్వారా మహిమపరచున్నాం. కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. అల్పులను అయోగ్యులు శక్తులు లేచినబడుతున్నాను వరుగుపరచండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము, నా మాట వల్ల ప్రయోజనం ఉండదు. నీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగా దేవా తండ్రి సమస్తము కలిగింది తండ్రి ప్రభా. నీ మాట ద్వారా నీ మాటలో వస్తుంది ప్రభా. నీ మాటలో తండ్రి బలహీనను బలపరుస్తుంది ప్రభా. తండ్రి లోకంలో కూలిపోయిన వారి లేవనెత్తులతో గద్దింపుంది ప్రభా. అయా వ్యాధులతో, బలహీనతతో, భారంతో, ఒంటరితనంతో వారికి ఆదరణ ఉంది ప్రభా. అయా నీ మాటలో తండ్రి నమ్మిక, విశ్వాసము, ధైర్యం ఉంది ప్రభా. తండ్రి అట్టి ఘనమైన మాటలు జన్మని విడల పక్షంగా మాట్లాడండి ప్రభా. నా నోటికి నోరయింది, నా పెదవులకి గోరయింది ప్రభా. నీ బిడ్డకు మీరు నింపించండి. మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు ప్రకటించండి. యెషయా గారు సెలవిచ్చినట్లు ప్రభా, పవిత్రులను అపవిత్రమైన పెదవుల గలవాడన్నట్లు ప్రభా. మండుతున్నటువంటి అగ్ని ప్రభా బలిపీఠం మీద అగ్ని తన పెదవులకు తాకించి దీని పెదవులకు తాకిను. నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన సెలవిచ్చినట్లు ప్రభా. అయ్యా నీ జనన మరణ పునరుత్థాన రెండవ సంగతులు ప్రకటించినట్లు అయ్యా వీటి దినమందు తండ్రి నీ బిడ్డలైన వారికి తండ్రి, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వచ్చిన వారికి తండ్రి మందిరాలను తండ్రి ఈ యొక్క మంచి అందరూ విధించున్నారు ప్రభా. వారందరి జీవితంలో తండ్రి వారి ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీరు మాట్లాడుతూ ఉండగా సమస్తం కలుగునట్లు తండ్రి చూపమని తండ్రి యూట్యూబ్, ఫేస్బుక్ తండ్రి ప్రభా, మరి ముఖ్యంగా దేవా ఇంటర్నెట్ ప్రభా తండ్రి ఏమాత్రం అంతరాయం కలగకుండా ప్రభా సక్రమంగా క్రమంగా జరిగించుకోవచ్చు సహాయం చేయమని సమస్త మహిమా ఘనతానికి వచ్చినట్లు మీరే మాట్లాడాలి. మాట్లాడమైన యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించిన మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి 2వ మాసము 7వ దినంలోనికి దేవదేవుడు మనందరూ తీసుకుని వచ్చి ఉన్నాడు. 2వ మాసము 7వ దినం మొదటి పునరుత్థాన దినం నిజంగా పరిపూర్ణం. దేవుని సంఖ్యలో బైబిల్ గ్రంథంలో 7 అనేది శ్రేష్టమైనటువంటి సంఖ్య. శ్రేష్టమైనటువంటి సంఖ్య. దేవుడు ఆశీర్వదించినటువంటి దినము 7వ దినం, పరిశుద్ధపరిచినటువంటి దినము 7వ దినము. ఈ దినము దేవుడు కోరుకున్నటువంటి దినము, దేవుడు ఏర్పాటు చేసిన దినము 7వ రోజు. ఆ 7వ రోజున మనం ఆయన సన్నిధిలో ఏకీభవించడం చాలా దీవెన, ఆశీర్వాదకరము. ఎందుకంటే 7ను బట్టి ఆశీర్వాదం అంటే దేవుడు చేసినటువంటి దినముల్లో 7వ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వాద దినముగా వలసినటువంటి దినం. ఆ దినంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడు? 7వ దినం గురించి దేవుడు చెప్పిన శ్రేష్టమైన సంగతి ఏంటి? దానిని పరిశుద్ధపరిచాను, ఆశీర్వాద దినముగా దానిని మలిచాను. ఆ మలిసిన దినంలోనికి ఆశీర్వాదానికి కర్తలకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. దీవెనకు కర్తలకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు కనుక ఆశీర్వాదము, దీవెన ఇహలోక సంబంధమైనవి మాత్రమే కాక యోహాను పత్రికలో దేవుడు చెబుతున్నట్లు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపడినటువంటి యోహాను గారు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ తండ్రి ప్రకటిస్తున్నటువంటి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్తించిన ప్రకారం అన్ని విషయంలో నీవు వర్తిల్లాలి. దేవుని విశ్వాసం, దేవుని బిడ్డలు, దేవుడు ఎరిగినటువంటి బిడ్డలు ఎట్లా దేవుని ఆశీర్వదించాలి? ఆత్మీయ రీతిలో ఆశీర్వాదం ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవించాలి. అదేంటి ఎలా ఆశీర్వాదకరము అంటే? ఉదాహరణ ఒక విషయం ఆలోచిద్దాం. ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టరు కావలసిన డబ్బు సంపాదించేసుకున్నాడు. అంటే తన బాల్యం నుండి ప్రయాసపడినటువంటి ప్రయాసకు తగ్గట్టు కష్టపడినటువంటి కష్టార్జితాన్ని మొత్తాన్ని కూడా 4-5 సంవత్సరాల్లో తన ఆదాయం ద్వారా తీసేసుకున్నాడు. తర్వాత ఇంక కొన్ని తరాలకు సరిపడినటువంటి ఆశీర్వాదము, దీవెనకు తాను సంపాదించేసుకుని కనుక్కోవచ్చు. అతను ఏమనుకోవచ్చు? నాకు ఇంక అవసరం లేదు, నాకు ఇక పని లేదు. ఎందుకని అంటే నేను కష్టపడ్డ కష్టార్జితం మొత్తం నాకు వచ్చేసింది, నేను పెట్టుబడి వచ్చేసింది, కొన్ని తరాలకు సరిపడిన ఆస్తిని సంపాదించేసాడు, నా ప్రాక్టీస్ నీకు మానేస్తానని అనుకోండి. అతడు ఎవరికి ఆశీర్వాదం అవుతాడు? ఎవరికి అవడు. ఎందుకని అవడు? ఎందుకని అంటే తనను నమ్ముకుని, తన వైద్యాన్ని నమ్ముకుని కొంతమంది పేషెంట్స్ ఉంటారు, కొంతమంది పేషెంట్లు ఉంటారు. తనను నమ్ముకొని కొన్ని మెడికల్ షాపులు ఉంటాయి. తనను నమ్ముకొని కొంతమంది వైద్య సిబ్బంది ఉంటారు. తనను నమ్ముకొని కొంతమంది వ్యక్తులు ఉంటారు. చూడండి, ఇతనికి దేవుడు విద్య నేర్పింది ఎందుకని? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీకు కలిగినదేదియు నువ్వు అనుకుంటే కలగలేదు, దేవుడు నీకు ఇస్తేనే కలిగింది.
అందుకే కొరింథీ పత్రికలో ఏమని చెప్తాడు అంటే, ఎవడైనా పని చేయకుండా ఆహారం భోజనం చేయడానికి వీల్లేదు. దేవుడి సేవకుడైనా సరే, దేవుడు పనిచేసే దైవజనుడైనా సరే, నీకెవడైనటువంటి పనిలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. ఎందుకంటే నువ్వు చేసే పని నీకు మాత్రమే కాదు, అనేకులకు అది ఆశీర్వాదముగా మలచబడాలి. దేవుని బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం, ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు? దేవుడు ఎంతమందికి తెలుసు? దేవుడు నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు మాత్రం దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నా రూపంలో నా పోలికలను నేనేం చేశానో నిర్మించుకుని ఉన్నాను. బహుశా నీవు దేవుడిని ఎన్నుకోవడం సమయం పట్టవచ్చు. దేవుడి దగ్గర రావడానికి నువ్వు రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆలోచనలతో నువ్వు దేవుడి దగ్గర రావచ్చు. దేవుడిని ఏం చేశాడంట? నిన్ను నియమించుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నాడు, తల్లి గర్భమందు రూపంలో పెరిగి నిన్ను ఎరిగితిని. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథంలో చెప్తాడు ఆ మాట. జగత్ పునాది వేయబడక మునుపే నిన్ను ఏం చేశాను? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4-6 వచనాలు ఏమంటాడు? జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏం చేశాను? ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఎరిగాడంట దేవుడు? ఎప్పుడు తెలుసు అంటే దేవుడికి మనం ఎప్పుడు తెలుసు? తల్లి గర్భంలో రూపింపక మునిపే, తల్లి గర్భంలో రూపింపక మునిపే నువ్వు నేను ఆయనకి తెలుసు. ఏర్పాటు ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. ముందు చూస్తారా ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి, ఏమంటుందో అది చూపిన తర్వాత వాక్యంగా చెప్పింది. వాక్యంలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఉన్నాము అంటే, ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే నీ యొక్క నా యొక్క ప్రణాళిక కాదు. నీ ఏదో వచ్చి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం బైబిల్లో చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నిన్ను రూపింపక మునిపే. ఎప్పుడు తెలుసు అంట దేవుడికి నువ్వు నేను? ఎప్పుడు తెలుసమ్మా? ఎప్పుడు తెలుసు యేసయ్యకి నువ్వు నేను? మనం తల్లి గర్భమందు పడక మునిపే, గర్భంలో రూపింపక మునిపే యేసు ప్రభువుకు నువ్వు తెలుసు, యేసు ప్రభువుకు నేను తెలుసు, యేసు ప్రభువుకు మనం తెలుసు. అబ్బా, ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే మనం, ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే మనం. మనకు తెలిసి దేవుడు తెలుసుకోవడం కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడు ఏం చేస్తాడు? దేవుడే మన దగ్గరికి వస్తున్నాడు, దేవుడే మన దగ్గర అని చెప్పాడు, దేవుడే మనతో ఉన్నాడని చెప్పాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీవు ఇప్పుడు దేవుడు తెలుసుకున్నావు. కానీ నేను ఎప్పుడు తెలుసు? నాకు తల్లి గర్భమందు రూపింపక మునిపే, నీ తల్లి గర్భమందు నువ్వు ఇంకా బయలుపడక ముందే, నీ గర్భం నుండి తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించక ముందే నువ్వు నాకు తెలుసు. ఒక రెండో మాట అంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము 6వ వచనం. 1వ అధ్యాయము, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండుటకు మనలను ముందుగా తన కోసము నిర్మించుకుని తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని ఎప్పుడు ఏర్పరచుకున్నాడన్న మా దేవుడు? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో. అబ్బా, ఎంత గొప్ప మాట అంటున్నారు. మీరు గమనించారా? ఎంత గొప్ప సంగతి గుర్తించారా మీరు? తల్లి గర్భముందు రూపం నువ్వు తెలుసంట, తల్లి గర్భం ముందు నువ్వు పడక ముందే నువ్వు తెలుసంట. ఆయన తెలుసా నీకు? ఈ రోజే తెలుసు. ఇంకా పూర్తిగా ఏసైకి తెలుసు. ఎవరికన్నా ఏసైకి పూర్తిగా ఎంతమంది తెలుసు? ఎవరికీ తెలియదు, ఎవరికి ఇది. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన కింద 34వ అధ్యాయంలో చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా రుచి ఎంతమంది తెలుసు? చెప్పండి, ఎంతమంది తెలుసు యెహోవా రుచి? ఎవరికి తెలియదు. టేస్ట్ ఇంకా పూర్తిగా కనుగొన్నా. అల్పమైన విషయాల్లోనే మనం ఏం చేస్తాం? మనంత వీరులు లేరని చెప్పి సంతోషిస్తున్నాం. చిన్నపాటి ఆశీర్వాదం దీవులకరంగా దీవులకే మనము మనంత గుణులు లేరు అనుకుంటున్నాం, మనంత గొప్పవారు లేరు అనుకుంటున్నాం. ఏదో మనం ప్రపంచాన్ని దున్నేసి ప్రపంచాన్ని సాధించేసే అనుకుంటున్నాం. మనకు వచ్చిన ఆశీర్వాదం ఏ పాటిది? మనకు పొందుకున్నటువంటి దీవెన ఏ పాటిది? అల్పమైనది, చాలా చిన్నది ఆయన దృష్టిలో. అందుకే భక్తుడు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. నీకు తెలుసు. ఉదాహరణకి ఈరోజు భోజనాలు చెప్పారు మా ఊళ్ళో అనుకుందాం. భోజనాలు చెప్పారు, భోజనాలకు వెళ్తాం. నువ్వు బాగా పరిచయం ఉన్నావు. ఆ క్యాన్లో నుంచి ముక్కలు వెళ్తా ఉన్నాయి. నువ్వు తెలిసేసరికి నీకేమైతే ముఖ్యమైపోతుంది? ఆటోమేటిక్గా ఇంకో ముక్కన్న ఎక్కువ పడితే, లేకపోతే ఏమవుద్ది?
మంచి దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ అయినా చూసి నీకు పడతాయి. ఎందుకని 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 నువ్వు తెలుసు కదా అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయావు అనుకో, నీకు ముఖ్యత్తరా చెప్పండి అందరితో పాటు మందులో బంధు పడతాయి. అంతే కదా, అంతలోనే బంధు వచ్చేస్తుంది. అదే దేవుడితో హాయ్ ప్రభా నువ్వు బాగున్నావా అని అడగటం కాదు. మీకు ఎవరికైనా ముచ్చట్లంటే ఇష్టమా? ముచ్చట్లంటే ఇష్టమేమో, ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి, చాలా ఇష్టపడిపోతారు. కానీ ఆ ముచ్చట దేవుడి దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ ముచ్చట్లని వ్యర్థమైన ముచ్చట్లు మనుషులతో దేవుడితో పెట్టుకుంటే చాలా శ్రేష్టకరమైనటువంటి ఆలోచనలు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. నీకు భయంకరమైనటువంటి వ్యాధన కలిగజేస్తున్నందుకు కూడా నువ్వు దేవుడితో ముచ్చట పెట్టుకోవడం అలవాటు పడితే నువ్వు అది పొందాలి దేవుడు అనుకుంటా. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఇంటి పక్కన మీకు వాళ్ళకి గొడవ వచ్చింది అనుకుందాం. ఉదాహరణకి చిన్న కంచి దగ్గర గొడవ వచ్చింది అనుకుందాం. ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఎప్పుడు నీ బాల్య స్నేహితుడు అయ్యాడు ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఒక వ్యక్తి. ఐక్యరాజ్య సమితిలో పనిచేసే అంటే ప్రపంచ దేశాల మొత్తానికి కనుక ఒక పార్లమెంట్ ఉంది. ఆ పార్లమెంటే ఐక్యరాజ్య సమితి. సుమారుగా ప్రపంచంలో సుమారు 233 దేశాలు ఏమో ఉన్నాయి. దాంట్లో కొన్ని దేశాలకు మాత్రమే ఆ దేశంలో సభ్యత్వం ఉంది. ఆ దేశంలో ప్రధానులందరికీ కూడా ఆ దేశం యొక్క ఆలోచనలు ఏం చేస్తూ ఉంటుంది, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా నడవకూడదు. ఒక దేశం మీద అన్యాయం చేస్తూ ఉందనుకోండి, వీళ్ళ పంచాయతీ ఎక్కడ పెట్టుకుంటారంటే ఐక్యరాజ్య సమితిలో పెట్టుకుంటారు. బైబిల్ ఐక్యరాజ్య సమితి గురించి తెలుసా మీకు? ఉన్నది తెలుసా మీకు? కాదు, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. బైబిల్లో ఐక్యరాజ్య సమితి గురించి రాయబడి తెలుసా మీకు? ఏలికలు ఏకోవించి చూడండి ఒకసారి ఏముంటుందో, ఏలికలు ఏకోవించి ఆలోచన చేయొచ్చు ఆకాశమందున్న ఆసీనుడు వారికి నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై ఏం చేస్తున్నాడు, వారితో పలుకుని ఏం చేస్తాడు? ఐక్యరాజ్య సమితిలో ఏలికలు ఏకోవించి ఆలోచించారు. దేవుడికి విరోధమైనటువంటి ఆలోచన చేస్తారు. ఆ విషయం అంటే ఐక్యరాజ్య సమితి గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను మీకు. ఏలికలు అంటే ప్రపంచాన్ని పరిపాలకులు అందరూ కలిసి ఒకసారి ఏకోవించారంట. దాన్ని ఐక్యరాజ్య సమితి అంటాం, ఐరాస అంటారు సింపుల్లో చెప్పాలంటే. చూడండి, అక్కడ తెలియనటువంటి ప్రెసిడెంట్ నీ బాల్య స్నేహితులు అనుకోండి, మీ ఊరు పక్కన ఉన్నటువంటి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి చిన్న కంచి దగ్గర గొడవ అనుకోండి, అరే ఐక్యరాజ్య సమితి నా ఫ్రెండ్ కనుక నా ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఏ వ్యక్తి నాతో పాటు ఉండి తగు పెట్టుకున్న వ్యక్తి మీద పగ తెచ్చుకోమని చెప్తామా? ఎవరన్నా చెప్తామా చెప్పండి? మనంత పిచ్చోరు ఉంటారు. అప్పటికి ఒక ఎమ్మెల్యే తెలిస్తేనే పక్కోడితో గొడవ పెట్టుకోవడానికి చాలా చిన్న చూపు పడతామే, చాలా తక్కువ చేసి మాట్లాడతామే, వీడి గురించి లాగేది నా స్థాయి నా రేంజ్ పెరిగిపోయిందంటామే. అరే దేవుడికి నువ్వు తెలిసాడమ్మా, దేవుడికి నువ్వు తెలుసు, ఏ సైడ్ నువ్వు తెలుసు. దేవుడు అందుకే చెప్తున్నాడు నాకు మొరపెట్టుమని నీకు. చూడండి 33 ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం 33:3. నేను రిఫరెన్స్ చూపించే వాక్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, మనం ఎలా ఉండాలనే విషయాన్ని మీకు ప్రసంగంలో తీసుకెళ్ళడానికి ముందు ఆయన ఏం చేశాడు, నువ్వు ఆయనకు తెలుసు, 1 నువ్వు ఏర్పరుచుకున్నాడు, 2 నువ్వు ఏం చేస్తే నీ మాట అంటాడు. చూడండి 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నీకు తెలిసిన వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నీకు తెలిసిన వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి చెప్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడితే నేను నీకు సమాధానం చెప్తాను అని. నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. నువ్వు నాతో సావాసం చేస్తే, నాతో స్నేహంగా ఉంటే నువ్వు గ్రహించలేని సంగతులు, నువ్వు కందనటువంటి ఆశీర్వాదాలు, నువ్వు కందన రీతులను నిర్మిస్తారని దేవుడు వాక్యం తెలుసు. అంతేనా? మరొకసారి చదవండి. నాను తప్పు చెప్తున్నాను అర్థమవుతుంది మీకు. నాకు మొరపెట్టుము, నాతో మాట్లాడుము, నాతో కొంతసేపు గడుపు, నాతో కలుపు, నాతో ఉండు, నాతో స్నేహం చేయడానికి రా, నాతో మాట్లాడు, నాతో నేను ఏం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో ఒకసారి రా. నేను ఎటువంటి వాడినో, నాలో ఏమైనా దోషం ఉందో, నీలో ఏమైనా దోషం ఉందో నేను చెప్తాను. నాతో మాట్లాడు. నాతో అంటే నాతో కాదు, ఎవరితో? దేవుడితో. నాకు మొరపెట్టుము నేను నీకు సమాధానం చెప్తాను. నువ్వు నాతో మాట్లాడితే, నాతో మాట్లాడటానికి ఇష్టపడితే నేను నీతో మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతానో చెప్పమంటావా? ఎటువంటి మాటలు మాట్లాడతానో చెప్పమంటావా? పనికిరాని మాటలు, పనికి మాల మాటలు, వాళ్ళ మీద ఏదైనా సొల్లు మాటలు, వాళ్ళ మీద ఏదైనా ఎవరినో కూలుతామో చెప్పే మాటలు కాదు. నీ జీవితాన్ని కట్టే మాటలు, నీ జీవితాన్ని బాగు చేసే మాటలు, నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టే మాటలు, నీవు ఊహించినటువంటి మాటలు, నువ్వు ఊహించినటువంటి రీతిలో నువ్వు నిలబెట్టే మాటలు. ఏమన్నాడు అక్కడ?
గూఢార్థమైన సంగతులు అంటే మరుగైన సంగతులు, కనబడినటువంటి సంగతులు, జ్ఞానంతో ఆలోచించలేనటువంటి సంగతులు, జ్ఞానానికి అతీతమైనటువంటి సంగతులు, జ్ఞానంతో మానవ జ్ఞానంతో ఆలోచించలేనటువంటి సంగతులు నీకు తెలియజెప్తా. రెండోది గూఢమైన సంగతులను నీకు తెలియజెప్తాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు ఉరికిన వాక్యం ఎవరి గురించి చెప్పారమ్మా? నాతో అని ఎవరైతే అనగలరో, నాతో అని ఎవరైతే అనగలరో నిశ్చయంగా దేవుడు వారి జీవితాలను చేస్తాడు, వారి కుటుంబాన్ని కడతాడు, వారికి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు, నిత్య జీవనంలో అతనికి ఒక స్థానాన్ని ఇస్తాడు, అతడు ఒక పరిపాలకుడుగా అతన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు అమ్మే మాటలు? ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఎవరితో? స్వరం రావట్లేదు, గట్టిగా అర్థం కావట్లేదు నా మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో. ఏమని చెప్తున్నాడు? నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు. మన బండి మీద వెళ్ళిపోతా ఉన్నామండి, ఎవరో ఒక విఐపి కలెక్టర్ గారు, లాయర్ గారు, కలెక్టర్ గారు బాగున్నావా అన్నాడు అనుకోండి, చూడండి అప్పుడు పొట్టోడు కూడా ఎంత అయిపోతారు, బక్కలు కూడా ఎంత అయిపోతారు చెప్పండి. ఎవరు అనుకుంటాం? నేను తెలుసు అంట. ఎప్పుడు తెలుసు అంటే తెలియదు. తెలుసా చెప్పండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం రోడ్డు మీద బండి వేసుకొని, ఏదో మన బండి మన తాయి బండి, కారులో పెద్ద ఆడి కారు అనుకుంటా, అసలు BMW దాని మీద వెళ్తా ఉన్నాడు ఒక బండి, ఒక వ్యక్తి గబగబా ఆగిపోయి బాగున్నావా అని అడిగాడు. ఏమంటారు చెప్పండి? ఏమా బాగున్నావా అని అడుగుతారు. మీకు ఏమైపోతుంది? ఒక నిమిషం నెవిరిపోతారు. ఏంటి ఈ వ్యక్తి నన్ను అడగటం ఏంటి అంటాడు. అతను చెప్తున్నాడు, చిన్నప్పుడు మనం ఆడుకున్నాం తెలుసా అంటాడు. ఇక అప్పుడు ఏమవుతుంది? నువ్వు తోలేది TVS అయినా ఎఫ్ఎక్స్ అయిపోతుంది బండి. నీ బండి ఏ బండి అయిపోతే? ఈ బండి నా రేంజ్ ఏడు నాస్తాను. ఎవరైనా ఉండగలుగుతున్నావా చెప్పండి? నన్ను నేను తెలిసిన వాడిని గొప్పవాడిని, నేను ఎరిగిన వాడిని గొప్పవాడిని, నన్ను తెలుసుకున్నవాడు గొప్పవాడు. ఆయన చెప్తూ ఉన్నాను, నీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర రా, నీదేమైనా అక్కడ ఉంటే నా దగ్గర రా, నేను ఇచ్చేస్తాను, మన చేతుల్లో పని చిటికలో పని అని చెప్తూ ఉన్నాడు అని ఆలోచన పైన కలిగి ఉంటున్నామా? అనే స్వభావం పైన కలిగి ఉంటున్నామా? దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా అంటే ఏం చెప్తాం మనము? తెలియదు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పుట్టక మునిపే నాకు తెలుసు, నువ్వు పుట్టక మునిపే నాకు తెలుసు. 2, నిన్ను ప్రత్యేకంగా నువ్వు పుట్టక ముందు నేను ఏర్పాటు చేసుకున్నా. అంటే ఏర్పాటు అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి మనం ఏదైనా పని చేయాలనుకుంటే మొట్టమొదటికి ఏం చేస్తాం? మనం బుర్రలో ఆలోచన కలిగి ఉంటాం. ఆలోచన కలిగి ఉండి బుర్రలో ఈ విధంగా చేయాలంటాం. అక్కడ ఏర్పాటు చేసి ఆ పని చేసిన తర్వాత ఆ పని మీద బాధ్యత, కమెంట్స్ మొత్తం ఎవరికి ఉంటాయి? ఆ వ్యక్తికే ఉంటాయి. బాధ్యతలు మొత్తం ఆ వ్యక్తి ఉంటాయి. ఆ వ్యక్తి ఆ పని జరిగించాలని కోరుకుంటాడు. నిజమే, మన జీవితంలో మన బ్రతుకులన్నింటిలో కూడా ఆయన మనకు తెలుసు, మనము తెలుసు ఆయనకి. ఆయనకు మనము ఇక్కడ మాట్లాడాల. ఆయనకు నేను తెలుసు. చెప్పండి ఒకసారి. ఆయనకు నేను తెలుసు. 2, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నన్ను రమ్మంటూ ఉన్నాడు. గ్రహించని సంగతులు, గొప్ప సంగతులు, బలమైన సంగతులు నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన చేస్తానని అంటూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా చూడండి, ఎందుకు ఆయనతో గడిపితే మన జీవితం మారిపోతే, మన బ్రతుకు మారిపోతే, మన ఆలోచనలు మారిపోతాయి. చూసేవాళ్ళుగా మనం చూసే కొంతకాలం మనం ఎర్రివాళ్ళుగా లెక్కేస్తారు. కాలక్రమేణా చూసి మన యొక్క స్థితిని, గతిని వాడు గుర్తుంచుకునే స్థితిలో ఉంటారు. ఎందుకని గుర్తిస్తూ ఉంటారు అంటే, చూడండి, ఒక దేశంలో ఉన్నతమైన అధికారి నీకు పరిచయమైనప్పుడు చిన్న చిన్న సమస్యల దగ్గరికి తీసుకెళ్ళావు. ఎటువంటి సమస్యలు తీసుకెళ్తావు? ఆయన స్థాయికి తగ్గటువంటి సమస్యలు ఆయన దగ్గర తీసుకుని వెళ్తావు. చిన్న చిన్న సమస్యలు ఏం చేస్తావు? నువ్వు లెక్కలో పెట్టేసుకో. నిజమే, క్రైస్తవుడు ఎందుకు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతూ ఉన్నాడు? నిజ క్రైస్తవుడు భ్రమలో ఉండే క్రైస్తవుడు కాదు. ప్రతి విషయంలో పోట్లాడగా దూకేవాడు కాదు. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకునే వ్యక్తి కాదు. ఏ విషయంలో ఎవడైనా ఏదంటే గింజుకొని గుంజేస్తాడని ఆడు క్రైస్తవుడు ఇంకా క్రైస్తవులకు వాడి కాల చిన్న చిన్న విషయాలను ఏం చేస్తారో చెప్పు. ఉదాహరణ, ఉన్నతమైన అధికారి మీకు తెలుసండి. ఉన్నతమైన అధికారి మీకు తెలుసు అనుకోండి. ఉదాహరణకి ఉన్నతమైన అధికారి నువ్వు తెలిసినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి? ఆ అధికారి తెలిసినట్లే నీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి, నువ్వు నడిచే నడక దగ్గర నుండి, నువ్వు చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి? ఆ వ్యక్తి నాకు తెలుసు కనుక అతను నా ఫ్రెండ్ అని నేను పరిచయం చేసుకోరా, అతనే వచ్చి నాతో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? ఫలానా చిన్న సమయంలో, చిన్న బాల్యంలో మనం కలిసి ఆడుకున్నాం, బాల్యంలో నువ్వు నాకు సహకరించావు, బాల్యంలో నాతో సాహసం చేశావు అన్న వ్యక్తి మనకు పరిచయం అయితే మన పరిచయం, మన
స్థాయిని బట్టి మన స్థానాన్ని గొప్పగా ఎంచుకుంటామే. ఎంచుకోవడం లేదో చెప్పండి, ఊహించుకోవడం లేదో చెప్పండి, మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయో లేదో చెప్పండి. అటువంటి ఆలోచనలు లేనప్పుడు చిన్నవాడు ఎవరైనా మనం మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడతాం మనం, మీరు ఒక ఆఫ్టర్ గాడు అంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో ఈ బ్రతుకుల్లో మనం ఎరిగింది దేవదేవుడిని. దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, నేను చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు, ఇంకో వ్యక్తి పరిచయం చేయట్లేదు. దేవుడే స్వయంగా నీతో చెప్తూ ఉన్నాడు, గర్భమందు రూపింపక మునిపేరైన నీవు నాకు తెలుసు, నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. నేను మూడోదిగా చెప్తున్నాను, నువ్వు మాట్లాడితే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చాడు దేవుడు, మీకు తెలుసా? మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు దేవుడు. ఫోన్ నెంబర్ తెలుసా ఎవరికైనా? తెలవదా? 33 చెప్తూ ఉన్నాడు, నాతో మాట్లాడండి. ఫోన్లో రీఛార్జ్ కూడా, ఒక రీఛార్జింగ్ డబ్బులు కూడా అవసరం లేదు, ఖర్చు కూడా ఏమవుతావు. గంట 2 గంటల ప్రార్థనలు చేసుకోవడం అలవాటు పడండి. ప్రతి విషయం అల్పమైన విషయంగా కనపడుతుంది. నీ స్థాయి మారిపోద్ది, నీ స్థానం మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. పరిస్థితి మారిపోతుంది. ఉన్నతమైన స్థానంలో దేవదేవుడిని నియమిస్తాడు దేవుని బిడ్డలారా. చూడండి, అటువంటి వ్యక్తులు ఆశ ఉంటుంది, ఆశ పడతారు, కానీ ఏముంటుంది అక్కడికి? అనుభవం లేదు. ఆశ ఉంటుంది, అనుభవం లేదు. అనుభవం ఉందా చెప్పండి మనకి? ఆశ లేదు ఎవరికైనా? హెలికాప్టర్ ఎక్కాలంటే ఎవరికి ఆశ లేదా? ఏమో లేదా? ఇక్కడ మనకి దగ్గరలో ఎయిర్పోర్ట్ లేకపోయినా విమానం ఎక్కాలని అందరికీ ఉంటుంది, ఉండకుండా ఉంటుందా? అందరికీ ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్ లేదు కదా అనుకో, అంటారంట భర్త, అమ్మ నా చెయ్యి ఆడాలి, కానీ మహారాణిని చేస్తాను కదా నేను, ఆ చెయ్యి ఎప్పుడు ఆడద్ది, ఎప్పుడు ఆడద్దో తెలీదు, ఎప్పుడు పడద్దో తెలియదు. దేవుని బిడ్డలారా చూడండి, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఏమైనా ఆశ ఉంటుంది? యథార్థమైనటువంటి పరిస్థితుల్లో బ్రతకాలని, యథార్థమైన జీవితాన్ని జీవించాలని, ఎవరికి హానికరంగా ఉండకూడదు, నన్ను బట్టి ఎవరో హానికరంగా బ్రతకూడదు. ప్రతి మనిషి ఆశపడుతూ ఉంటాడు. కానీ పరిస్థితులను బట్టి, పరిస్థితులు అనుకూలించక ఏమనుకుంటూ ఉంటాడంటే, నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు అంటావు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతి పరిస్థితి నీకు శ్రేష్టకరంగా నేను నియమించా. ఎప్పుడు శ్రేష్టకరంగా నియమించాను? ఎప్పుడు ఆశ్చర్యకరంగా నియమించాను? చూడండి, ఒక ఇంట్లో సరిపోతారు, ఒక ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి మంచిదినం, ఎవరికి శుభదినం చెప్పండి నాకు అమ్మ, ఎవరికి మంచిదినం, ఎవరికి శుభదినం? ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, అదే ఇంట్లో అదే రోజు ఇంకో వ్యక్తి ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటుంది. ఎవరికి మంచిదినం, ఎవరికి చెడుదినం? ఎవరు మంచిదినం చెప్పండి. ఇది చాలా బాగుంది, మంచి ముహూర్తం, ఈ రోజు ఈ సమయానికి వివాహ ధరలో ఒకటి సిద్ధపరుస్తాడు, అదే రోజుకి మరో ఇంట్లో చనిపోతాడు. అంటే ఆ విషయం ఏంటి, ఏమర్థం అవుతుంది అక్కడ మీకు? ఎందుకంటే తేడా వస్తుంది చెప్పండి. ఎవరైతే శ్రేష్టంగా దేవుడితో సహవాసం చేస్తారో, ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారుతాడు. ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో, దేవుడి విషయంలో ఉంటారో, ప్రతివాడు అంటూ ఉంటాడు, ఈరోజు నాకు కలిసి రారా, ఈరోజు నాకు శ్రేష్టంగా లేదు, ఈరోజు నాకు శ్రేష్టంగా దీవెనకరంగా లేదు. ఎందుకు దీవెనకరంగా లేదు, ఎందుకు ఆశీర్వాదకరంగా లేదు అంటే, మాట్లాడవలసిన వ్యక్తితో నువ్వు మాట్లాడలేదు, నీకున్న పరిచయాన్ని నువ్వు ఉపయోగించుకోవట్లేదు, నీకున్నటువంటి పరిచయాన్ని నువ్వు సరిగా చేసుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గా కలవర్ టెంపుల్ నుంచి కొంతమంది నా దగ్గర బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ చేశారు. ఖమ్మం నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అడిగారు, అయ్యారు ఇక్కడ లోకల్లో ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నాడు. నేను మర్చిపోయాను. సాయంత్రం వ్యక్తి ఫోన్ చేసి అన్నాడు, అయ్యారు బాగున్నారా అన్నాడు. బాగున్నాను అన్నా. ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే, ఖమ్మంలో ఉన్నానని చెప్పాడు. నాకు అదే వ్యక్తి ఫోన్ చేశాడు, నాకు అనిపించింది, అరే నేను మర్చిపోయాను ఏంటి అనిపించింది. అప్పుడు నేను ఏమైపోయాను, ఏముంది నా మనసులో? మతిమరుపు. మనందరి జీవితాల్లో కూడా వచ్చే శ్రమ వైపు చూసి శ్రమ ధ్యానం చేస్తాం తప్ప, శ్రమ నుంచి తీసివేయగలవాడి వైపు మాత్రం మనం ఏం చేయలేము, ఆయనతో చెప్పుకోలేము. మాత్రం పనికిమాల వాళ్ళందరికీ చెప్తాం, అంటే ఆయన పనికిమాల వాళ్ళ కంటే మనం పెద్ద పనికిమాల వాళ్ళం. బాధ ప్రతి ఒక్కడికే చెప్పుకుంటాం, వాడు ఎవరో తీరవడం, వాడు ఎవరో తెచ్చడం వాడి వల్ల కాదు, వాడు ఎవరి వల్ల కూడా ఆ బాధ నుంచి బయటికి నడిపించలేదు. కానీ ప్రతి ఒక్కడికే చెప్పుకుంటావు, కానీ బాధ తీర్చగల వాడి వైపు మాత్రం మనం ఏం చేయలేము. ఎప్పుడు చెప్పుకోలేదు. ప్రతి స్థానికి సమయాన్ని ఇచ్చేస్తాం తప్ప, సమస్య తీర్చగల వాడి వైపు మాత్రం మన సమస్యను చెప్పుకొని ఏకీభవించలేము. మీకు ఎప్పుడైనా దేవుని దగ్గర ఎప్పుడైనా కూర్చొని మొరపెట్టి, ప్రభా నీ సమస్య అది, ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు వదిలిపెట్టిన ప్రభా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేవుడు జవాబు వచ్చిందా? జవాబు వస్తే నిశ్చయంగా నీ జీవితంలో మంచి జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు ఈరోజు ఇన్ని మాటలు మీకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళకైతే ఆశ ఉంది కానీ అనుభవం లేదు. కానీ ఆశను అనుభవంగా మార్చుకున్నాడు. ఎలాగా మార్చుకున్నారనే విషయాన్ని గురించి తెలియజెప్పడానికి నేను ఈ ప్రసంగం చెప్పాను. చూడండి ఒకసారి, నిర్గమకాండము 17వ అధ్యాయము 9-10 వచనాల నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను
చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకు దిగినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే తన చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరు ఒక పక్కన, ఒకడు ఈ పక్కను, ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆడుకునగా అతడు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దాని మీద యెహోవా నిషి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తాము చేసిన చేతిని యెహోవా సింహాసన విరోధంగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరముల వరకు యుద్ధమనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మనందరి నిధులు ఫలింపజేయును గాక. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులకి ఆశ ఉంది కానీ అనుభవం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట మీ అందరికీ ఏముంది? ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? ఏం ఆశ ఉంది చెప్పండి. అరే దేవుడిని కనిపరుచుకున్నాడా? దేవుడికి నేను తెలుసా? ఉందా లేదా చెప్పండి. దేవుడికి నేను తెలుసా? ఎప్పుడు తెలుసు? నా తల్లి గర్భమందు రూపంపై నేను తెలుసా? అరే ఎంత గొప్ప మాట. 2, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? భలే బాగుంది. 3, దేవుడు నేను ప్రార్థన చెప్తే నా ప్రార్థన వింటాడా? నాకు సమాధానం చెప్తాడా? అబ్బా బహు ఆశ్చర్యం కదా, చాలా సంతోషంగా ఉంది. ఏముంది మీ అందరికీ? ఆశ ఉంది కానీ ఏమి లేదు. ఏముంది? ఏముంది? ఏమి లేదమ్మా. అనుభవం లేదు. ఆశ ఉంది, అనుభవం లేదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అప్పటి వరకు యుద్ధ అనుభవం లేదు కానీ ఆశ ఉంది. ఎవరి మీద గెలవాలని? అమాలేకీయుల మీద గెలవాలి. అర్థమవుతుంది అన్నమాట. ప్రసంగంశం రాసుకోండి. ఆశ ఉంది కానీ అనుభవం లేదు. ఆశ ఉంది. నువ్వు ఏమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, ఇటువంటి నీ పక్షముగా ఉన్నవారు ఎవరు, నీకు తోడుగా ఉన్నవారు ఎవరు, నిన్ను నడిపించేవారు ఎవరు, నీకు బలమైనటువంటి సాధనముగా నిన్ను బలపరిచేవారు ఎవరు, ఎవరిని నమ్ముకుని, ఎవరి శక్తియుక్తులను నమ్ముకుని వారు బయలుదేరారో, ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలను చూసుకుని వారు గర్వంగా, ప్రౌడ్గా, ఘనంగా ఫీల్ అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తులకి ఆశ ఉంది కానీ యుద్ధం చేసే అనుభవం వారిలో లేదు. మీరు ఎవరికైనా ఆశ ఉందా అమ్మా? ఇప్పుడు పార్టీకి ఆశ ఉంది, నాకు మనవడు పుట్టాలి అమ్మ. ఉందా లేదా? ఉంది. సరోజిని గారికి ఆశ ఉంది, నా మనవాళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళిద్దరికి 2 కోట్లు తెచ్చే అమ్మాయిలు దొరకరా? ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంది. రాణికి ఉంది, రాకేష్ చక్కగా జాబు అంటే తప్పు లేదు కానీ ఆశ ఉంది, అనుభవం లేదు. కానీ వాళ్ళు చేసిన ఒక పని ఏంటో తెలుసా? ఆశను ముందు పెట్టుకుని పని కొరకు ఆరాటపడ్డాడు, ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆశ ముందు పెట్టుకున్నారు. వాళ్ళు ఏమయ్యారో గుర్తించారు. ఒకసారి వాళ్ళు ఏమయ్యారో గుర్తించారు. అబ్రహాంతో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. యాకోబుతో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారు ఏమయ్యారో ఒకసారి ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు? వారు కఠినమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు, విపత్తుల మధ్య వారు కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఏమైనా గుర్తు చేసుకున్నారంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా తాత అయినటువంటి అబ్రహాం గారితో మీరు వాగ్దానం చేశారు కదా, మా తాతగారు అయినటువంటి ఇస్సాకు గారితో వాగ్దానం చేశారు కదా, మా తాతగారు అయినటువంటి యాకోబు గారితో మీరు వాగ్దానం చేశారు కదా, ఆకాశ నక్షత్రం వలె, సముద్ర విస్తరణ వలె మమ్మల్ని విస్తరింపజేశావు. కానీ దేవా, మాకు ఇవ్వాల్సింది ఒకటి ఇంకా మిగిలింది నీ దగ్గర. ఏంటది? స్వాచ్ఛము, సొంత భూమి. నువ్వు మాకు చేసినటువంటి వాగ్దానం ఒకటి మిగిలి ఉంది. ఆ వాగ్దానానికి పొందుకోవడానికి అనే ఆశ మాలో నిరసించిపోతున్న సమయంలో దేవాలు గుర్తొచ్చావు మాకు. ఎట్లా గుర్తొచ్చావు అంటే, నీ ఎదుట మేమేమి ఆస్తిపాస్తులు మేము సంపాదించుకోవాలా,
నీవే వచ్చి పరిచయం చేసుకున్నావు మా తాతగారిని. ఎవరినమ్మా పరిచయం చేసుకుంది ఆయన? అబ్రహాం గారితో. అబ్రహామా నిన్ను చూపించుకో దేశానికి వెళ్ళు, నిన్ను సముద్ర ఇసుకరేణువులు విస్తరింపజేస్తా, ఆకాశ నక్షత్రములు విస్తరింపజేస్తా, నీకు ఎకరం భూమిలో 2 భూములేమో ఒక దేశాన్ని నీకు భూమిగా స్వాచ్ఛంగా ఇస్తా. దేవునికి స్తోత్రం. గ్రహింపలేని సంగతులు అంటే ఇవి. గ్రహింపలేని సంగతులు అంటే ఇవి. మనం ఎవరైనా అడిగితే భూమి ఎంత ఇస్తారమ్మా మనుషులు ఇస్తే? తల్లిదండ్రులు మంచి పడి ఎంత మంచి పడతారు చెప్పండి? 1 ఎకరము, 2 ఎకరాలు, 100 ఎకరాలు, బాగా కోటేశ్వరుడు అయితే 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? దేశాన్ని ఇచ్చాడు. చూడండి, దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ ఆ దేశం ఉందా? ఇప్పటికీ ఆ దేశం ఉందా? ఏంటి ఆ దేశం పేరు? ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశం అది. ఇజ్రాయేల్ దేశం, దాని రాజధాని ఇప్పుడు ప్రజెంట్ ఏంటది? యెరూషలేము. ఇజ్రాయేల్ దేశం. మా తాతగారికి చెప్పా వాగ్దానం ఇస్తామని, మా భూమి మాకు ఇచ్చేస్తే ప్రభా అప్పు ఉన్నట్టు అడుగుతున్నారు. చూడండి, దేవుడు ఇప్పుడు అప్పు ఉన్నట్టు అడిగారా మీరు? అడగాలండి మనం. దేవుడు చెప్పాడు మనకి, నువ్వు దేవుడు నీకు అప్పున్నాడు అంతే. దేవుడికి నీకు అప్పున్నాడు. ఎందుకు అప్పున్నాడంటే, నువ్వు నన్ను కన్నావు కదా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు నన్ను మాట ఇచ్చావు కదా. ఒక తండ్రి ఒక కుమార్తెకు ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తానంటే, తెలుగు తక్కువది, జ్ఞానం జడబడుతుంది ప్రభు అంటే దేవుడు ప్రార్థన చేస్తాను, దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ బిడ్డ కొరకు నువ్వు అడిగావా? అడగలేదు. ఆ బిడ్డ కావాలని నువ్వు అడిగావా? అడగలేదు. ఆ బిడ్డ ఎలా పెరగాలో ఎలా పెంచాలో నేను సృష్టిస్తే నువ్వెందుకు అడుగుతున్నావు అన్నాడు. ఆ తండ్రికి ఏమైనా భారం ఉందా చెప్పండి? ఇంకేమైనా భారం ఉంటుందా? ఏ భారం ఉండదు. దేవుడు బిడ్డ అలాగే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నన్ను అడుగు నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు? మా తాతకు అప్పున్నావు నువ్వు అడుగుతాను. అంతే అడిగేది. మా తాతగారికి నువ్వు అప్పున్నావు. నిజంగా అప్పున్నాడు. ఈయన మాట ఇచ్చాడంటే దేవుడు మనకు అప్పు ఉన్నట్టే. తెలుసా మీకు? దేవుడు మనకు మాట ఇచ్చాడంటే మనకు అప్పు ఉన్నట్టే. అప్పు నుండి ఏం చేస్తామనంటే, పోట్లాడమాకండే. పోట్లాడు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఆయన గురించి. నాకెందుకు ఇవ్వని, నాకెందుకు ఇవ్వవు, నన్ను దీవితే తప్పని వదిలిపెట్టనండి. పోట్లాడు కూడా ఉన్నారు బైబిల్. తెలుసా మీకు? పోట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు అంటూ ఉన్నారు, మా తాతకి ఇస్తానని చెప్పావయ్యా భూమి. ఇప్పుడు మేము చూస్తే భయంకరమైన వ్యాధంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మా బాధలు చెప్పుకునేట్టు ఉన్నాయి, ఇస్తానని ఎప్పుడు ఇస్తావు అని పోట్లాడినట్టుగా కాకుండా, ఇప్పుడు అప్పులో కూడా అసలు ఇవ్వనుకోండి, ఆ దగ్గరికి ఏం చెప్తాం? ఆ దగ్గర అప్పులు రావు. ఆడికి ఏం చెప్తాం? మనకి పోట్లాడితే ఇవ్వడం తడవడం. ఆ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దీనంగా ఉండి, అయ్యా మా బాధలు, మా కష్టాలు, మా శ్రమలు ఎంతో కొంత ఇస్తే మేము అని మనిషి దగ్గర తెలిసిన లాజిక్ దేవుని దగ్గర తెలుసుకోలేకపోతున్నారు. మనుషులు ఎంత పిచ్చోళ్ళో చూడండి. మనుషుల దగ్గర తెలుస్తున్న లాజిక్ వీడి దగ్గర తప్పులు చేయాలంటే ఈ విధంగా తీసుకోవాలని. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేసరికి దేవుడి దగ్గర తగ్గింపు స్వభావం రావట్లా, దేవుడికి విధేయత చూపడం రావటంలా, దేవుడికి లోబెడతల తత్వం రావట్లా. మనుషుల దగ్గర అయితే తెలుగుగానే సంపాదించుకున్నాను కూడా దేవుని దగ్గర నుంచి సంపాదించుకోలేకపోతున్నావు. నీకు రావాల్సిందే నువ్వు తీసుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర నుంచి రావాల్సింది ఎంత మిగిలిపోయిందో చూడండి. ఒక్కొక్కడికి బోల్డ్ అంత మిగిలిపోయింది. బోల్డ్ అంత మిగిలిపోయింది. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారండి వీళ్ళు? అప్పుడు ఎన్ని సంవత్సరాలు వసూలు చేశారు వీళ్ళ దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుండి 435 సంవత్సరాలకి. నీకు నాకు ఇవ్వాల్సిన సంవత్సరాలు అవుతుంది. మనం ఎన్ని సంవత్సరాల వాగ్దానం మిగిలిపోయింది? ఎన్ని సంవత్సరాలు దీవులు మిగిలిపోయింది చెప్పండి నీకు నాకు? ఎప్పుడో మొదట్లో ప్రార్థన చేశాం, అది నెరవేరలేదు, దేవుని చిత్తం కాదేమని వదిలేశాం. దేవుడేమన్నాడు? అడుగు ప్రతివాడు పొందుకును, అడుగు ప్రతివాడు పొందుకును, అడుగు ప్రతివాడికి నేను ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇస్తానంటే వాగ్దా అప్పే కదా, మరి ఇస్తానంటే అప్పే కదా. మా తాతగారికి చెప్పావా 430 సంవత్సరాలు అవుతుంది ప్రభా, ఇంకెన్నాళ్ళు అవుతుంది ప్రభా, మా బాధ చూస్తే ఇట్టేనా అడిగింది ఇల్లు, ఎట్టని అడిగేది. మమ్మల్ని కఠిన బానిసత్వంలో పెడుతున్నాడు, మగ్గిపోతున్నాం, ఎప్పుడయ్యా మాకు విడుదల, ఇంతేని అడిగింది ఇల్లు. ఇంతే అడిగారు, ఇదే మాట్లాడారు. అదే నేను అడిగితే మా తాతను ఏర్పరుచుకున్నావుగా, మా తాతతో వాగ్దానం చేసావుగా, మా తాత ఇస్తానన్నావుగా, నాకెందుకు ఇవ్వలేదు? ఎప్పుడైనా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశారా మీరు? వాగ్దానం ఎత్తు ప్రార్థన చేశారు, ప్రభా మాకు ఇస్తానన్నావు కదయ్యా, మాకు ఇవ్వు ప్రభా, మాకు ఇస్తానన్నావు కదయ్యా. భయంకరమైన సమస్యల్లో ఉన్నాం. మన దౌర్భాగ్యం ఏంటి అంటే, మన బాధల గురించి పక్కోడుకు చెప్పుకుంటాం తప్ప దేవుడికి చెప్పుకోం. అంతే. దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. నువ్వు అడిగితేనే కదా ఇచ్చేది, అడిగితేనే కదా ఇస్తానని చెప్పింది ఆయన. అడగకపోతే ఇస్తానని చెప్పాడా? అడుగు నీకు ఇస్తా, అడుగు నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. వీడు నా కఠిన బానిసత్వంతో ఎప్పటి నుంచి మిగిలిపోయింది ఆశీర్వాదం తెచ్చుకున్నారు చెప్పండి. వీళ్ళు ఎప్పుడు ఆశీర్వాదం తెచ్చుకున్నారు? వీళ్ళు 435 సంవత్సరాలు తర్వాత వచ్చింది వీళ్ళు. ఈ వాగ్దానం చేసింది ఎప్పుడు? 435 సంవత్సరాల క్రితం రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని వీళ్ళు పొందుకోగలిగారు. ఎందుకని అంటే, నేను నీకు తెలుసుగా, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావుగా, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావుగా, మేము అడిగితే ఇస్తానని చెప్పావుగా, మేము ఊహించినటువంటి స్థితిలో మాకు ఇస్తానని చెప్పావుగా, మాకు ఇవ్వు, మేము వచ్చాం. అదే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు దాని కొరకే నీకు విజ్ఞాపన చేస్తున్నాం.
నుంచి మేము మా భయంకరమైన పరిస్థితి నుంచి నీవే విడిపించాలి అని విజ్ఞాపన చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. విజ్ఞాపన చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉంటే వీడు ఎప్పుడైతే ఇవ్వాల్సిన దాని కొరకు మొరపెట్టారో దేవుడు విడిపించే ఒక వ్యక్తిని రెడీ చేశారు, ప్రిపేర్ చేశాడు. మోషే గారిని బయటికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? ఏం ఆశ ఉందమ్మా? మీకు ఎవరికైనా ఏదైనా ఆశ ఉందా? ఏదైనా ఆశ ఉందా? ఉందా లేదా? మాట్లాడరే, సమాధానం చెప్పండి. ఏమన్నా ఆశ ఉందా లేదా? ఆశ ఉంటే అడుకోవలసింది ఎవరిని? నువ్వు దేవుడు ఇచ్చేది ఆయన ఎరగటాన్ని బట్టి. దేవుడు నీకు అప్పున్నాడు. ఇంత ఒక మాటలు చెప్పాలంటే దేవుడు నీకు అప్పున్నాడు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్నేమందివు? దేవుడు ఎవడిగాడు నిన్ను? నీ హృదయము నాకు ఇవ్వు. పని కొరకు అవసరమైనప్పుడు కొంత నీ కష్టాన్ని ఇవ్వు. నువ్వు పనికి అవసరమైనప్పుడు నీ పనుల స్థానాన్ని నాకు ఇవ్వు. అవసరమైనప్పుడు దేవుడి పని కొరకు పరిచయం అవసరమైనప్పుడు నువ్వు సంపాదించులో కొంత ఇవ్వు. అన్నిటికంటే ముందు నా దగ్గర నుండి నీవు ఏం చేయాలి? నా దగ్గర నుండి నీవు తీసుకో, నన్ను నీవు అడుగు. దీని అర్థమవుతున్న మాట. ఇశ్రాయేలు ప్రజలకి ఆశ ఉంది, అనుభవం లేదు. మన అందరి జీవితాల్లో ఆశ ఉంది. అరే దేవుడు ఇంత చక్కని అవకాశాన్ని నేను పోగొట్టున్నానని. ఇప్పుడు అందరికీ రాత్రి నుంచి ఆశ ఉంటుంది, కానీ ఏం లేదు, అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం ఎక్కడ కుదిరింది? వీళ్ళకి ఆశ లేదు, ఆశ ఉంది, అనుభవం లేదు. ఆ అనుభవాన్ని ఎట్లా సంపాదించుకోవాలనే విషయాన్ని కొద్ది నిమిషం నేను చెప్పిన ఆ ప్రసంగాన్ని వదిలిన తర్వాత ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఉంది కనుక మరి రొట్టె విరుషుట్లో మనం పాల్గొనాలి కనుక కొద్ది నిమిషములు సుమారు ఒక 10 నిమిషాలు చెప్పిన ప్రసంగాన్ని ముగించేస్తాను. చూడండి, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చెప్పాడయ్యా నువ్వు యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడు, నువ్వు రెడీ అయిపో, నువ్వు సిద్ధపడు, నేను రేపు పొద్దున ఆ కొండెక్కుతా. కొండెక్కి నేను ఒక్కడే కాదు, ఒకవేళ ఆ కొండ నాతో పాటు ఒక 2 మనుషులను ఏర్పాటు చేసుకుని వస్తానని చెప్పాడు. పైకెక్కాడు. ఏం చేశాడు? పైకెక్కాడు. పైకెక్కి సెల్ ఫోన్ చూస్తా కూర్చున్నాడా? అంటే మన భాష మనలా సెల్ ఫోన్ చూడాడా? ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకున్నాం. ఆదివారం దినము పరిశుద్ధ దినమని ప్రార్థన కేటాయించుకున్నాం. వ్యర్థమైన సంవత్సరాలు కూర్చున్నామా? మొక్కుబడి తీర్చుకుంటానికి కాబట్టి అని చెప్పి కూర్చున్నాడా? సరే ఆలోచించండి. మొక్కుబడి చెప్పాడు మోషే యెహోషువా, నేను చెప్పినట్టు విను అంటే ఆయన చెప్పినట్టే అన్నాడు. జనాన్ని సమకూర్చాడు, యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడు, రెడీ అయిపోయాడు, జనాన్ని సమకూర్చుకున్నాడు. ఈయన దేవుడు ఏ గేంతులు అద్భుతాలు చేసి తాను పట్టుకుని ఈయన కూడా పైకి ఎక్కాడు. పైకి ఎక్కుతూ 2 తీసుకెళ్ళాడు. మన ముగ్గురు ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుందాం అన్నాడా? అమ్మా మరి ప్రార్థన ఎందుకు ముచ్చట్లు ఆడుకుంటాం? ఎందుకు ముచ్చట్లు ప్రార్థనలో? ఎక్కడికి వచ్చారు మీరు? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? నీవు మందిరములకు పోనప్పుడు నీ హృదయాన్ని ఎట్లా ఉందో ఒకసారి చూసుకో. ఎందుకంటే దేవుని మందిరంలో ఎవరున్నారని వచ్చాం మనము? దేవుడు ఉంటాడు. సమాజంగా కూడిన చోట దేవుడు 2-3 ఎక్కడ ఉంటారు అక్కడ దేవుడు వస్తాడు. దేవుడు 2-3గా క్రైస్తవులుగా కలుసుకున్నప్పుడు మన నోటి నుంచి ఏ మాటలు రావాలి? ప్రార్థనా అవసరతలు రావాలి, వాక్యాన్ని బలపరుచుకునే మాటలు రావాలి, పనికిమాలిన మాటలు ఇంకా ఎక్కువగా రావాలి. అంతేనా? ఏమొస్తాయి? ఈ రావు, అవి ఎక్కువ వస్తాయి. అవి ఎక్కువ రావటాన్ని బట్టే అనేకులకు వెలుగుగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి మనం ఆశీర్వాదకరంగా లేకపోతున్నాం. దానికి అదే ఆన్సర్ బైబిల్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, చెప్తూ కర్ర పైకి ఎత్తాడు, తన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. ఒక పక్షంగా అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. చెయ్యి పైకి ఎత్తాడు. వాళ్ళ శత్రువులను కూల్చుతూ వచ్చారు. చెయ్యి బరువు కిందకి దింపాడు. ఆటోమేటిక్గా ఏం చేశారు? మళ్ళీ వాళ్ళు విజయం సాధిస్తూ మొదలుపెట్టారు. మరలా చెయ్యి పైకి ఎత్తాడు, మరలా విజయం వస్తుంది. వీళ్ళు పక్కన వాళ్ళు 2 గమనించారు. ఏం చేశారు? విజయం స్థిరంగా ఉండాలి అంటే, ఈ విజయానికి మనకు కూడా పాలుపంపులు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? ఈ వైపు ఒకళ్ళు, ఆ వైపులో ఒకళ్ళు. మోషే గారి చెయ్యి కింద తెచ్చకుండా పైకి పట్టుకోవాలి. అర్థమవుతున్నమాట మీకు? ఏం అర్థమైంది మీకు? ఆశ అందరికీ ఉంది విజయం రావాలి అని. అందరూ ఆశపడుతున్నారు విజయం పొందుకోవాలని. విజయం పొందుకోవాలని ఆశపడినటువంటి వ్యక్తులు వాళ్ళ వంతు ప్రయత్నం ప్రతి ఒక్క వ్యక్తి చేశాడు. యుద్ధం చేసేవాడు ప్రార్థన చేసే వ్యక్తిని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆమేన్ అనే లోపు నేను వెళ్ళాలి. ఆ ప్రార్థనలో మరలా నేను ఏకీభవించాలి. ఈ ప్రార్థన ఆగిపోయేలోపు మరి ఒకటి ఏకీభవించాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రార్థన
నిత్యము ధూపం దేవుని సన్నిధిలోనికి. దేవుని ఈ విషయంలోనే కాదు, సంఘంలో ఎవరికి బలహీనత వచ్చినా, సంఘంలో ఎవరి సమస్యలో ఉన్నా, ఏ వ్యక్తి ఇబ్బంది, ఏ వ్యక్తి ఏ ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నా, ప్రార్థన ముగింపు అనేది రాకముందే ఆటోమేటిక్ ప్రార్థన ఏమై ఉండాలి, వాళ్ళకి కాపించుకొని ఉండాలి. ప్రార్థన అటాక్ చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ ప్రార్థన ఇట్లా క్లోజ్ చేస్తున్నాడు, అయిపోతుంది, ఆమేన్ అనే పదము రాకముందే. ఎవరైనా చెప్పారా? చెప్పండి. వీళ్ళిద్దరు చెరువు పక్కన పట్టుకోమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరా. కానీ ఏం చేశారు? ఆగిపోకముందే, వాళ్ళు ఆమేన్ అనకముందే ఈయన అన్నీ మొదలుపెట్టాడు. ఆమేన్ అనకముందు ఈయన మొదలుపెట్టారు. వీళ్ళు తోడుగా ఉన్నారు. నిత్య జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఆశపడే వ్యక్తులమే కాదు, అనుభవం కూడా మన జీవితంలో పొందుకోవాలి అంటే దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నాకు వ్యక్తిగతంగా మనందరి జీవితాల్లో అనుభవంలో విజయాన్ని పొందుకునే వ్యక్తులుగా బ్రతకాలి అంటే ఇక్కడ వీళ్ళు నేర్పినటువంటి చక్కని పాఠం ఏమిటి అంటే, నీకు నాకు మనందరూ నేర్చుకోదగ్గ విషయం ఏమిటి అంటే, ఏం చేశారు చూడండి ఒకసారి. 10వ వచనం 11వ వచనం. మోషే తన పై చేయికెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చేయి కింద దించినప్పుడు అహరోను సూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను. మోషే గారిని అడిగారా? ఇక్కడ మోషే గారిని అడిగారా? ఏం చేశాడు? నీ వంతు బాధ్యత నువ్వే తెలుసుకోవాలి. ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేస్తారు. విజయం ఎవరికి వస్తుంది? అందరికీ విజయం. ఎవరికి విజయం? విజయం ఎవరికి? అందరికీ విజయం. ఎట్లా విజయం అవుతుంది? పాస్టర్ గారు బలహీనత ఉంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో బలహీనత ఉంది, ఆ బలహీనతతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు యుద్ధం ఆడుతున్నారు, పోరాడుతున్నారు, రైట్, బాగుంది. పాస్టర్ గారు కూడా యుద్ధానికి సహకరిస్తారని చెప్పాడు. పక్కన వచ్చి కూర్చున్నాం, మాకేంటి, మాకేం ఉపయోగం, ఏమైనా వస్తే వాళ్ళకి విడుదల అవుతుంది, పాస్టర్ గారికి ఉపయోగం, నాకేం వస్తుంది అనే ఆలోచన కదా ఉంటుంది మనిషికి. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అనుభవం వస్తుందమ్మా. ఏం అనుభవం వస్తుంది? దేవుడితో మాట్లాడే అనుభవం వస్తుంది. దేవుడితో మాట్లాడే అనుభవం నీ జీవితంలో నేర్చుకునే వ్యక్తిగా ఉంటావు. ప్రార్థనలో ప్రతికూల పరిస్థితులు సైతం ఎదుర్కొనే వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. నేను చెప్తాను, నేను సేవ నుంచి వచ్చినప్పుడు, సేవ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు పరిస్థితులు. నిజంగా రాత్రి దినమందు ఇదే పరిస్థితిని ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతూ జ్ఞాపకం చేసుకుంటుంటే చాలా హృదయం చాలా చెప్పు, కొద్దిసేపు బాధ అంటే బాధ కాదు, తీపి జ్ఞాపకం అనుకొని చెప్పుకోవాలి. అంత భయంకరమైన పరిస్థితులు జ్ఞాపకం అయితే ఇంకెక్కువ ప్రార్థనలు నడుపుకు కారణమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు నుంచుంటే చాలు. ఆడేది చూడండి ఒకసారి, మనం నిలబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను వీటి చేతను రక్షించువాడు కాదని తెలుసుకుందరు. ఏం చేస్తారంటే యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం జరిగించేది ఎవరు? నిలబడేది ఎవరు? నీవు. ప్రార్థన చేసేది ఎవరు? నీవు. ప్రార్థించవలసిన బాధ్యత ఎవరిది? నీది. పని సఫలపరచవలసినటువంటి బాధ్యత దేవుడిది. ఎత్తుగా ఉన్న అమాలేకీయులు భయంకరమైన జనాంగం. అరే చూడండి, ఇక్కడ వీళ్ళు చెయ్యి పైకెత్తే ఏమొచ్చింది? చెయ్యి పైకెత్తే ఏమంటాడు? చెయ్యి పైకెత్తడానికి కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటే ఏం చెప్తున్నాడు ఈయన? చేతులు పైకెత్తి ప్రభా, సహాయం చేయవలసింది నీవే, ఆదుకోవలసింది నీవే ప్రభా, మా కొండ నీవే, మా కోట నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే. యుద్ధం ఎప్పుడు విజయం వచ్చింది అంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థనలో ఎప్పుడైతే నిలకడగా ఉన్నాడో, ప్రార్థనలో ఎప్పుడైనటువంటి స్థిరత్వంతో ఉన్నాడో ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంట? విజయం. ఎప్పుడైతే చేయి కింద దిగిపోయిందో అమాలేకీయులకు విజయం. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకోరుగా, మరి వాళ్ళకెట్లా విజయం వచ్చింది? నీ బలహీనతే వాళ్ళ బలము, నీ బలహీనతే వాళ్ళ బలము. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు గమనించండి, మన జీవితంలో ఏవే ఆశీర్వాదాలు ఆగిపోయాయో, ఏ దీవెనలు ఆగిపోయాయో, ఏ విషయంలో మనము బలహీనంగా బ్రతుకుతూ ఉన్నాం, ఏ పరిస్థితుల మధ్య మనం బలహీనమైన స్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం.
ఒక్కసారి మనం సరి చేసుకుందాం. నేటి దినం నుండి నువ్వు అనుకోవచ్చు నీకంటే దేవుడు ఎన్నోడు గొప్పగా పెరుగుతున్నాడు. దేవుడు ఎరిగి నీవు ఏమవుతున్నావు? అరాకర జీవితాన్ని జీవిస్తున్నావు. సరైన విశ్వాస జీవితంలో కొనసాగలేకపోతున్నావు. బిడ్డలకు సరైనటువంటి స్థితిలో వారిని పెంచలేకపోతున్నావు. ఒక క్రమమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావు. ఒక క్రమమైన బ్రతుకు బ్రతకలేకపోతున్నావు. ఒక ఉన్నతమైన స్థానంలో జీవించవలసినటువంటి నీవు ఏమైపోతున్నావు? స్థిరంగా బ్రతకలేకపోతున్నావు. అదే నాడు ప్రార్థన చేసుకోగల బతుకుతున్నారు అంటే అవకాశం ఇచ్చింది ఎవరో? నీవే. ఏం అవకాశం ఇచ్చావు? మోషే చేయి కింద దించేశాడు. మోషే ఏం చేశాడు? చేయి కింద దించేశాడు. విజయం ఎవరికి వచ్చింది? మాది ప్రార్థన చేసుకోకపోతే విజయం రావడానికి నలుపు వచ్చింది. ఈ జీవితం నా జీవితాలు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు? ప్రార్థన చేసుకున్న వాళ్ళు క్షేమంగా ఎదుర్కొంటున్నారు. ప్రార్థన చేసుకున్న కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి? ప్రార్థన చేసుకున్న మనం చూస్తుండగా మన మీద మనం ఒకటి కడతాడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నారు ఏంటి? ప్రార్థన చేసుకున్న ఇంట్లో ఏ గొడవలు లేవేంటి? మన ఇంట్లో ఎందుకు వస్తున్నాయి? ఏం లేదు. నేను చెప్తే నా పిల్లలు మాట ఇంటలేదు. మా పిల్లలకు నా మాట అంటే విలువ లేదు. నేను చెప్పే మాట లక్ష్యం పెట్టుకోవట్లేదు. మా అత్తగారు నన్ను ప్రేమించట్లేదు. మా కోడలు నా మాట ఇదే చూపట్లేదు. ఏంటి దానికి అర్థము? దేనికి అర్థము? మోషే చేయి కింద దించేశాడు అంతే. మోషే ఏం చేశాడు? చేయి కిందకి దించేశాడు. ఎందుకని? దేవుడితో లేడు. దేవుడికి పక్కకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన చెయ్యి భారం అయ్యింది. ఆయన చెయ్యి ఏమైపోయింది? మీ కుటుంబ జీవితాల్లో కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసే వ్యక్తులు నాకేమైందిలే అని ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో, నా భార్య మంచి ప్రార్థనా పరురాలండి, సాతాను ఎటాక్ ముందు భార్య మీద చూస్తుంది. భర్త సైలెంట్గా పడుకుంటే అన్యుడి కుటుంబం కంటే దిక్కుమాల పరిస్థితిగా మన కుటుంబం దిగజారిపోతుంది. ఎందుకంటే అతను చేయలేనంతే చెయ్యి ఎత్తగలిగాడు. చేయి ఎత్తగినంత వరకే చెయ్యి ఎత్తగలిగారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? పక్కకు వచ్చి ఇద్దరు ఆ చేతిని ఆదుకున్నారు. అమ్మ అంటే ఒక బైబిల్లో చేయి ఎత్తగానే ఏం చేశారు? ఏం చేశాడమ్మా? చేయి ఎత్తగానే ఏం చేశారు? చేయి ఎత్తగానే చెయ్యిని ఆదుకున్నాడు. చెయ్యిని ఆదుకుంటే దేవుడే ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉంటే, నువ్వు ఎత్తిపెట్టిన చెయ్యి ఎత్తినట్టే ఉంటే సదాకాలం మీతో ఉంటానంటున్నాడు దేవదేవుడు. సదా మీతో ఉంటానన్నాడు. మీ కుటుంబంలో ఉంటానంటున్నాడు. మీతో ఉంటానన్నాడు. మీలో ఆయన అంటుకట్టు పెట్టుకుంటానంటున్నాడు. దేవుని పెట్టారా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? నీవు ఏమైనా ఒకసారి నువ్వు గుర్తుంచుకో. నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో, నువ్వు ఎలాంటి వ్యక్తి ఒకసారి నువ్వు పరిశీలించుకో. నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేవుడు ఎరుగును. నువ్వు తెలుసు దేవుడికి. నీవు దేవుడికి తెలుసు. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు నువ్వు మొరపెడితే ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే మొరపెడుతూ ఉన్నాడు. అమాలేకుడి క్రితము అమాలేకుడికి విజయం వచ్చింది. తనకు శక్తి శరీర బలహీనతను బట్టి తను లేపలేనప్పుడు, శక్తి సరిపోయినప్పుడు, కిందకు దింపినప్పుడు అసలు ప్రార్థన చేసుకున్న ఆశ్చర్యకరంగా ఉంటూ ఉన్నారు. దీవెనకరంగా ఉంటున్నారు. ఇక్కడ ఏమైతుంది అంటే మన జీవితంలో మనం క్యాజువల్గా ఆలోచించే ఆలోచన, క్యాజువల్గా మనం మామూలుగా ఆలోచించుకునే ఆలోచన ఏమిటి అంటే, అరే ప్రార్థన చేసుకుని బాగుపడుతున్నారు, మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, మనం ప్రార్థన బట్టి ఆశీర్వదించబడుతున్నాడు, ప్రార్థన చేసుకోకపోయినా ఆశీర్వదించబడుతున్నారు అంటే సాతాను ఏం చేసింది? నిన్ను బలహీనతను పడేసేసింది. వారికి బలాన్ని చేకూరింది. నీ బలహీనతే వారికి బలంగా మార్చబడుతూ ఉంది. ఉదాహరణ చూడండి. ఒకరింట్లో ఒంటి నిండా షుగర్ ఉంది, వారింటి నిండా మిఠాయిలు ఉన్నాయి అనుకుందాం. ఇంకొకడు వచ్చాడు ఇంటికి. వీళ్ళు చూసి నోరు సంప్రదించడమే తప్ప ఒకటనా తినగలరా? ఎందుకనమ్మా? ఎందుకని తినలేవు. తినే కెపాసిటీ నీ శరీరంలో లేదు. తింటే ఏమైపోతాం? ఇంకా నీరసం అయిపోతాం, ఇంకా హీనుడు అయిపోతాం. కానీ ఉన్నాయి, కానీ దాన్ని సంపాదించుకుని దాన్ని జీర్ణించుకునే శక్తి నీ దగ్గర లేదు. జీర్ణించుకునే కెపాసిటీ నీకు సరిపోవడం లేదు. చూడండి, అలాగే దేవుని పెట్టారా, ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించగలిగినట్లయితే మోషే ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలుకి విజయం వస్తుంది, దిప్పినప్పుడేమో అసలు ప్రార్థన చేయడం వాళ్ళకి విజయం వస్తూ ఉంది, అసలు దేవుడి పేరు ఎత్తడానికి విజయం వస్తూ ఉంది. మనందరి బ్రతుకులో ఒక విషయం ఆలోచించవలసింది ఏంటంటే, వాళ్ళని చూసి నిన్ను చూసుకున్నప్పుడు చేయవలసిన పని నేను సరిగా
చేయలేదు. చేయవలసిన పని నేను సరిగా చేసి ఉన్నట్లయితే నా పరిస్థితి వాళ్ళు ఈ విధంగా ఉండదు. అయినా సమయం మించిపోయింది ఏమీ లేదు. దేవుడు ఆవిష్కారం నీకు నాకు పొడిగించాడు అంటే ఏ శ్రేష్టకరమైనవి మనం మిస్ చేసుకున్నామో, ఏ ఆశ్చర్యకరమైనవి మనం మిస్ అయ్యి వదిలిపెట్టుకున్నామో వాటన్నిటినీ పొందిన దేవదేవుడు మరలా నీకు నాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనందరికీ ఒక చక్కని అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎత్తాడో చెయ్యి పక్కన ఉన్న వ్యక్తి నాకు సంబంధం లేదన్నట్టుగా తను ఏ విధంగా అయితే కాపించి చేతులకి తోడుగా ఉండి అతన్ని బలపరిచి విజయాన్ని పొందారో, నీ గృహంలో కూడా ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు సంబంధం వాళ్ళు ప్రార్థన వచ్చేస్తారులే అని వదిలిపెట్టే వ్యక్తిగా నీవు ఉండొద్దు. దేవుడితో ఒకరు కట్టుబడి ఉంటే, దేవుడితో కట్టుబడి ఉంటే వాడు నాకు సంబంధం లేదని పక్కన వ్యక్తిగా నీవు ఉండొద్దు. ఎప్పుడైతే వాళ్ళు ఎంతో కాపించుకున్నాడు దేవుడు వాళ్ళ మధ్య ఏమన్నాడంట, ఆడుతున్నాడు. దేవుడు ఉంటే ఏమంటా చెప్పండి. యేసుప్రభుని రోగం ఉంటుందా? యేసుప్రభుని ఇంట్లో రోగం ఉందా? లేదు. యేసుప్రభుని ఇంటికి వస్తే కరువు ఉందా? కణాన్ని వివాహం జరుగుతూ ఉందండి, అక్కడ ఏమైనా కరువు వచ్చిందా? లేమొచ్చింది. యేసుప్రభు వచ్చిందని ఏమైపోయింది? ఆ కరువు ఏ విధంగా మార్చబడింది? కరువు ఏ విధంగా మార్చబడింది? 6 రాతి బాణం నిండా నీళ్లతో కంటే మధురమైనటువంటి జీవితాలుగా మార్చాడు. యేసుప్రభు ఒకరింటికి వెళ్ళేవాడు. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరు? మార్తా, మరియా, లాజరు. ఆ ఇంట్లో రోగం ఉంది, కొంచెం లేట్ అయింది. ఆయన రావడం లేట్ అయింది. కౌరు చెప్పారు, పిలిచారు. పిలిచిన దేవుడు వచ్చాడు. వచ్చేసరికి ఏమైపోయింది? అర్ధాంతంగా ఉంది, అర్ధానంగా ఉంది, ఊహించలేనటువంటి స్థితిలో ఉంది, చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నారు. దేవుడు వచ్చాడు. నమ్మిక మాత్రం ఉంచుము, ఏమవుద్ది నీకు? దేవుని మహిమ నీవు చూస్తావు. వాసన పట్టేసింది, పురుగులు పట్టేసింది. సొంతంలో చెప్తున్నారు, ఇక మా జీవితం బాగుపడదు, ఇక మా ఆవిడ తిరిగి రాడు, ఇక మా జీవితం అయిపోయింది. దేవుడు ఒక మాట అక్కడ ఏమన్నాడు? ఆ రాయిని తీసివేయి. ఏ రాయిది? చచ్చిపోయిన బతికీటి విజయమా, రాయిని తీటి విజయమా? చచ్చిపోయిన బతికీటి విజయ, రాయిని సమాధికి అడ్డంగా రాయిని తీటి విజయ చెప్పండి. సమాధికి అడ్డంగా ఉన్న రాయిని మనుషులు తొలగించడం కష్టమా? చచ్చిపోయినటువంటి వ్యక్తిని బతికించడం కష్టమా? రాయిని 10 మంది కాదు ఏ కుక్కను తెచ్చి పక్క లాగేస్తాడు. మనుషులు బతికించగలరా? ఈ ప్రపంచంలో ఎవరో బతికించలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు కార్యం చేయడానికి రాయటం వచ్చిందా? రాయటం వస్తుంది. ఎంత విచిత్రం! రాయటం వస్తుందమ్మా? ఎస్, రాయటం వస్తుంది. అవిశ్వాసం అనే రాయి. ఇంత వాక్యం తర్వాత కూడా ఇది నిజమేనా అంటే ఏమొచ్చేసినట్టు ఈ మధ్యలో రాయ అడ్డబడిపోయింది. ఆ బండ అడ్డుపడిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఆ బండను తీసే. నీ జీవితంలో స్వస్థత జరగాలి అంటే మీ సహోదరుడు కుళ్ళి వాసన పడుతుందని చెప్పాడే 11వ అధ్యాయం యోహాను సువార్తలో. వాసన కొంపు పడుతుందని చెప్పారే. మీరే వద్దు అని చెబుతున్నారే. మీరు మహిమ చూడాలి అంటే, ఆశీర్వాదం చూడాలి అంటే, మీరు ఎప్పుడు జరిగిన అద్భుత కార్యాలు మీ గృహం నుంచి బయటికి వెళ్ళాలి అంటే మొట్టమొదటి మీ గృహానికి అడ్డుగా ఉందేంటి? రాయి. ఆ రాయి తీసే. రాయి తీశారు. తీసేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? రా బయటికి రా, రా బయటికి రా. ప్రేమతో వచ్చాడంట బయటికి. కడుపు నిండా భోజనం పెట్టించాడంట. యేసు ప్రభు ఎంతో ఉన్నాడు. ఊర్లోకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, గృహాల్లోకి వచ్చాడు, ఊర్లోకి వచ్చాడు. యేసు ప్రభు సమాధిలో నిత్యము పొరుగుతూ ఉండేవాడు. ఒకడు ఎదురుగా వచ్చి యేసు ప్రభు ఆ సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని ఏం చేస్తాడని ఏంటంటే దెయ్యాలు కేకలు వేస్తా ఉన్నాయి. దేవుడు వస్తే అది జరుగుతుంది, దేవుడు ఉంటే ఇది జరుగుతుంది. దేవుడు ఎప్పుడు ఉంటానని చెప్పాడు? సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము ఉంటాడు. 3 వచనం చూసుకోండి. నిర్గమాకాండం 25 వచనం. నిర్గమాకాండము 25:8. దేవుడు ఏం చేస్తాడు? మనతో ఉంటాడంట. నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలం. దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఇప్పుడు మనలో ఉంటాడంట, మీలో ఉంటాడంట. ఒకడేమన్నాడు? దేవుడు మనతో ఉంటాడు, 2 మనలో ఉంటాడు. సమాధానం కలిగి ఉంటుంది ఒకరికొకరు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు వాక్యం తెలియజేస్తే ఏమంటాడు? దేవుడు ప్రేమ లేని వాడు దేవుడిని, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరి మాట అంటే ఒకరికి ఆప్యాయత, అభిమానం. అక్కడ ఎవరుంటారు? భార్య భర్త దగ్గర పోయి నీ కుక్క మొహం దగ్గర భార్య జరుగుతుంది భర్తనే, నీ పిల్లి మొహం దగ్గర భార్య జరుగుతుంది. ఇదేనా ప్రేమ? ఇదే అంటే బుద్ధులు తిట్టుకున్నాడు, ఇదేనా ప్రేమ?
నీ పెంట మొహం ఒకళ్ళు, పంది మొహం ఒకళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ఏముందంట? ప్రేమ. కానీ భార్య ఎలా ఉన్న దేవుడు వాక్యం తెలియజేస్తుందమ్మా. ఏమని చెప్తుందంట? ఎంతగా ప్రేమించాడు అంటే తన బలహీనతలను సహిస్తూ, ఓర్చుకుంటూ, ప్రేమిస్తూ ప్రేమ కలిగేవాడు నిజమైన ప్రేమ. తన భర్త రాగానే భర్తను గౌరవంతో పిలిచేటువంటి యజమానుడా అని పిలిచిందంట. అంటే పంది మొహం కుక్క మొహం అనేవాడు కాదు. అనేవాడు కుక్కలా నీ పెంట మొహం ఏమో అనేవాడు. ఇదేంటంటే ఒక చర్చి ఒక ఇంటికి వెళ్ళామని చెప్తున్నారండి. ఏంటి తిట్లేనంటే ఒక ప్రేమ అంటే తెలిసిన ఇది ప్రేమలాగా లేదు, ప్రేమ అధిక ప్రేమలాగా కనపడుతుందని చెప్పాను. ఇది ప్రేమ, ఇది కాదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇలా ఒక్కరిగా ఉండి ఒకరికి బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనత ప్రార్థనా జీవితంలో దేవుళ్ళు అంటుకట్టబడి చేయడానికి భారంగా ఉందని ఆదరణగా వచ్చి తోడుగా ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలోకి వచ్చి నేను ఏం చేస్తా? నివాసం ఉంటా, వారిలో నివాసం చేస్తా, వారితో ఉంటా. వారితో ఉంటే ఏమీ ఉండదు, వారిలో ఉంటా. ఏమన్నాడు చూడండి ఒకసారి. వారిలో ఉంటారన్నా వారితో ఉంటారంటే ఇక్కడ చాలు. ఎక్కడి నుంచి ఎవరిలో నివసిస్తాడంట? అంటే దేవుడు మనిషిలో నివసిస్తాడా? ఉందా బైబిల్లో? హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం నుండి తలుపు తీస్తే అతనితో కలిసి నేను ఎక్కడ ఉంటాడంట? వచ్చేస్తాను హృదయంలోకి. ఎప్పుడు వస్తాడు? అందుకే దేవుని వాక్యము సామెత కీర్తన సహోదరుల ఐక్యతగా తెలుసు ఎంత మేలు, ఎంత మనోహరము. అది అభిషేక తైలంతో పోలుస్తూ దేవుడు తన తల మీద నుండి గడ్డ మీద నుంచి కాళ్ళ వరకు అభిషేక తైలంలో పోలి ఉండును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలుస్తుంది. సమాధానం ఎక్కడ ఉంటుంది అంటే దేవుడు ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎవరింట్లో ఉంటుంది? దేవుడు ఎవరింట్లో అయితే ఉంటాడో వారింట్లో ఒకరికి ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు, ఒకరి మీద ఒకరు గుయ్యంటే గేయ నడుచుకునే వాళ్ళ ఉండదు. చివరి మాట చెప్తా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. ఈ చివరి మాట చెప్పిన ప్రసంగాన్ని ముగించేస్తాను. ఇట్లుండగా దేవుడు మన పక్షమున ఉండగా ఎవరైనా ఉంటారా మనకి? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎక్కడ ఉంటారంట? నీ పక్షానే ఉంటాడు. పరమదేవుడే భక్తులు పాడతారు. పరమదేవుడే పక్షమునుండా పరుడేమి చేయగలడు, పాప హరుడేమి చేయగలడు, ఈ నరుడేమి చేయగలడు. ఎవరెవరు ఏం చేయలేరంట? పరమదేవుడే నీ పక్షం ఉంటే పరుడేమి చేయలేడు. నువ్వు పాడు చేస్తాననుకున్నవాడు ఎవడో ఏమి చేయలేడు. పాపహరుడు, పాపానికి పూర్వకు కారకుడు ఎవరో సాతానుగాడు ఏమి చేయలేడు. ఈ నరుడు కూడా ఏమీ చేయలేడు. ఎప్పుడు దేవుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు దేవుడు? సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఉంటాడు దేవుడు. బిడ్డ ఆయన మనం చదువుకున్నటువంటి పాఠము, చెప్పినటువంటి ప్రసంగాంశం ఏంటమ్మా? ఆశ ఉంది, అనుభవం లేదు. నీ ఆశ నెరవేరాలి అంటే నీలోకి ఏమి అనుభవం నీలో రావాలంటే ఏం కావాలి? ఒకరికొకరు ఐక్యతతో ఉండాలి. ఒకరి మాటకు ఒకరు వినిపిస్తూ ఉండాలి. ఒకరి ప్రార్థనా జీవితాలు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైనా ప్రార్థన అవసరం చెప్తే కష్టం వారికి వచ్చింది కదా నాకేం అవసరం అనుకుని వదిలిపెట్టే వ్యక్తుల్లా బ్రతకూడదు. వారి బాధను నీ బాధగా భావించు. వారు శ్రమలో ఉన్నప్పుడు వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేయి. వారి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కష్టాన్ని పంచుకుని వారికి విజ్ఞాపనం చేసే బిడ్డగా ఉండు. దేవుడు వారికి విడుదల కలుగుతుంది, నీకు విజయం వస్తుంది. నీవు విజయం పొందుకునే వ్యక్తిగా ఉంటావు, వాళ్ళని ఆదుకున్న వ్యక్తిగా, అనుభవం పొందే వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డలారా చూడండి, వీళ్ళు తర్వాత ఏమయ్యారు? వీళ్ళు అనుభవం పొందుకున్న వ్యక్తులు చూడండి. ఒకసారి 34వ అధ్యాయం గురించి రాయబడింది. నిర్గమాకాండము ఈ హూరు హూరు గురించి ఎవరు రాయబడి చూడండి. 34వ అధ్యాయము చూడండి. ఈ ఒక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తానే. 34 వచ్చి 10 వచ్చినప్పుడు చూడండి ఒకసారి. వీళ్ళని హూరు అహరోను
సరే, 34వ అధ్యాయంలో హూరు అహరోను గురించి రాయబడింది. చూడండి ఒకసారి, చూడతారు వచ్చిన చెప్తున్నారండి. ఇరవై 24 చూడనా, 14 వచ్చి 24:14. అతని పెద్దలను చూసి ఇక్కడనే ఉండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వాక్యము నెడలా వారి ఎద్దుకు వెళ్ళవచ్చునని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. చేతులు ఆదుకున్న వారు ఇప్పుడు ఏ విధంగా మార్చబడ్డారమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా నియమించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా నియమించాడు దేవుడు. ఎవరు వీళ్ళు? హూరు. 17వ వచనం 10వ వచనంలో ఉన్న వారెవరో? హూరు అహరోను. ఏం చేశారు వీళ్ళు? మోషే చేతులు బరువెక్కినప్పుడు ఇద్దరు చెరువుపక్షంగా వారు ఏం చేశారు? ఆదుకున్నారు. చెరువుపక్షంగా తన బరువుని ఆదుకున్నారు. వారితో పాటు వీళ్ళు కూడా ఏం చేశారని చెప్పుకోవడానికి ప్రార్థించారు. దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అనుభవం లేని వ్యక్తులైన అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. అందరూ ఒకటే నిలబడి దేవునితో గడిపారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవునికి ప్రార్థన చేశారు. ఈయన ఎప్పుడైతే ప్రార్థనలో ఆమేన్ అని అలసట బహుశా వచ్చి ఉండొచ్చేమో, అలానే చెయ్యి బరువెక్క నా చేతులు ఆదుకున్నారు. మన జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో కూడా మీది ఏదైనా జటిలమైన సమస్య, భయంకరమైన సమస్య, పరిస్థితి ఏదైనా మీ కుటుంబ జీవితంలో ఎదురైతే ఇది ఒకే ఒక టెక్నిక్ పట్టుకోండి. ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక రోజు మొత్తం ప్రార్థన చేయాలని జ్ఞాపక తీర్మానాలు రండి. 1 by 1 ఒక గంట ప్రార్థన చేయండి. ఆమేన్ అనే రావడానికి ముందు ఇంకొకరు దాంట్లో ఏకీభవించమనండి. ఇంకొకరు అయిపోగానే మరొకరిని ఏకీభవించమనండి. ఎందరైతే ఉన్నారో అందరూ కూడా 24 గంటలు 36 గంటలు దేవుడు మీతో మాట్లాడి మీకు విజయం వచ్చే వరకు కూడా మీరేం చేయొద్దు? దేవుని యొద్ద నుండి కిందకు రావద్దు, బయటకు దిగవద్దు. దేవుని విన్నారా? అట్లా మన జీవితంలో ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో నిశ్చయంగా విజయం. చూడ తర్వాత ఏముందో, ఇక ఎన్నటికీ ఆ పేరు ఎదురుపెట్టలేదంట. 17వ అధ్యాయంలో చూడ చివరి వచ్చిన 17వ అధ్యాయం చివరి వచ్చిన ఎప్పుడు యుద్ధమే ఇక ఎప్పటికీ కూడా వీళ్ళ మీద విజయం గెలిచే వ్యక్తుల్లో వాళ్ళు బ్రతకలేదు. దేవుని బిడ్డరా, ఒక్కసారి ఇటువంటి ఆలోచన, ఇటువంటి శక్తిని మీరు పొందుకునే వ్యక్తులుగా ఉంటే, ఆశపడుతున్నా మనం జీవితంలో ఎన్నో పొందుకోవాలని, ఆరాటపడుతున్నాం ఎన్నో పొందుకోవాలని, కానీ అనుభవం లేదని చెప్పి భయపడుతున్న వ్యక్తులకి ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు నీతో నాతో స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఏమిటి అంటే, మాకు ఆశ ఉంది, అనుభవం లేదు. ఆశ ఉన్నప్పుడు ఎలా ఆశ కలిగింది అంటే, దేవుడే మాట్లాడారు, నేను ఏర్పరచుకున్నానని, నేను గర్భం జరుగుతుంటే నేను ఇరుగుదని, మీరు ప్రార్థన చేస్తే నేను వింటారని. మా దగ్గర ఉన్నటువంటి బలం ఒకటే ప్రార్థనా బలం. మా ఆశ ఉంది, అనుభవం లేదు. ఆ ఆశను ఎలా నెరవేర్చుకోగలిగాము అంటే, ఆ ఆశను ఎలా తీర్చుకోగలిగామంటే ప్రార్థన ద్వారా మాత్రమే తీర్చుకోగలిగాము. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో కూడా మన ఆశలు ఏమైనా తీరాలి అంటే ప్రార్థనా జీవితంతో మాత్రమే తీరుతాయి. ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదము, దీవెన మెండుగా దేవుడు ఆశీర్వదించి అనేకులకు సాక్షాత్తంగా దీవుకరంగా వారిని వారి కుటుంబంలో పెట్టిన దేవుడు దీవించి నిండుగా దీవించి ఆశీర్వదించి ప్రవర్తన చేయనుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటను దీవించుగాక. ఆమేన్. మహిమానుడు మహాగణ్యతని వాదనలు ప్రభా, ఎంతబడి వాక్యం బిడ్డ హృదయంలో నీరు కట్టు పనింపు చేయమని అర్థం కాకున్నట్లు ప్రతి వారు తండ్రి వారు ఏమై ఉన్నారో తండ్రి వారు గుర్తించుకుని, దేవుడు నన్ను తల్లి గర్భమంది రూపం పేరు నిరుగుదు, నేను తెలుసు దేవుడికి. దేవుడు నాకు ఇప్పుడు తెలిసేమో కానీ దేవుడు నేను ముందే తెలుసు. నేను ఎలాగాని ఆయన నన్ను స్వాగతంగా ఆహ్వానిస్తాడనే విషయాన్ని గుర్తించి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితంలో ముందు కొనసాగట్లు సహాయం చేయండి ప్రభా. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నేను మొరపెడితే నా మొర ఇంటానని చెప్పినాడు. నా అవసరత, నా అక్కర సమస్తము నేను తీర్చుకోగలిగినటువంటి అనుభవం నా జీవితంలో ఏది ఉంది అంటే
ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన అనే జీవితంతో ఏ విధంగా విజయాన్ని పొందుతున్నారు, మేము కూడా అట్టి విజయాన్ని పొందుకొని ప్రభువా నీ యందు సంతోషించగలిగినట్లు ఆ సంతోషం పరిపూర్ణం కాగలిగినట్లు మీరే దీవించి ఆశీర్వదించి నీ కృప వదిలి చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.